డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెలిమినేడు వద్ద విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక బస్సు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఏదైతే షార్ట్ సర్క్యూట్ తోటి దగ్ధం కావడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏదైతే ఏపీకి సంబంధించి కందుకూరుకు వెళ్తున్నటువంటి విహారీ ట్రావెల్స్ కు చెందినటువంటి బస్సు ఏదైతే వెలిమినేడు దాటిన తర్వాత పిట్టంపల్లి స్టేజి వద్దకు వచ్చేసరికి మాత్రం ముందు ఏదైతే ఇంజన్ భాగంలో ఒక్కసారిగా పొగ రావడం జరిగింది. ఆ పొగ రావడం తోటి లోపల ఉన్నటువంటి ప్రయాణికులు గమనించి వెంటనే డ్రైవర్ ని అప్రమత్తం చేయడం తోటి బస్సుని రోడ్డు పక్కకు నిలిపివేయడం జరిగింది. వెంటనే వెనుక వైపు ఉన్నటువంటి ఎమర్జెన్సీ డోర్ నుంచి మాత్రం అందరూ ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దిగిపోవడం జరిగింది. ఈ వెంటనే ఆ బస్సుకు పొగతో పాటు మంటలు కూడా ముందు భాగం ఏదైతే బస్సు డోరు సంబంధించి ముందు లోపలికి వెళ్లే డోర్ భాగం వైపు నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో పాటు బస్సును పూర్తి స్థాయిగా వ్యాపించడంతో బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. అయితే ఈ బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రయాణికులంతా కూడా కొద్దిసేపు ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత చౌటుప్పల్ సమీపంలోకి వచ్చిన సమయంలో అక్కడ ఓ టీ స్టాల్ వద్ద ఆపి టీ తాగడం జరిగింది. అక్కడ ప్రయాణికులు కూడా చాలా మంది బస్సు దిగి టీ తాగిన తర్వాత అక్కడి నుంచి బస్సు బయలుదేరడం జరిగింది. అయితే చౌటుప్పల్ సమీపం నుంచి వెళ్లినటువంటి బస్సు 10 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకోవడం తోటి బస్సు ప్రయాణికులు కూడా నిద్రమత్తులో లేకపోవడం తోటి అందరు కూడా ప్రాణాలతోటి బయటపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ సమయంలో అందరు కూడా మెలకువతోటి ఉండడం, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులే ఈ బస్సుకు అంటుకున్నటువంటి మంటల్ని గమనించి అందరినీ అప్రమత్తం చేయడం, ఆ బస్సులో నుంచి వెంటనే కిందికి దిగడం తోటి ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదనేది కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సు కూడా రోడ్డు పక్కకు ఆపిన తర్వాత ముందు భాగం నుంచి మొత్తం బస్సు వెనుక భాగం వరకు కూడా మంటలు వ్యాప్తి చెందడం జరిగింది. దాదాపుగా ఈ ప్రమాదం జరిగిన సమయం 1:10 నుంచి 1:20 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత డీజిల్ కూడా చౌటుప్పలు రాకముందే డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించినట్టుగా కూడా కొంతమంది ప్రయాణికులు చెప్తున్నారు. ఆ సమయంలో ఆ ఫుల్ ట్యాంక్ తోటి ఉండడం, మంటలు అంటుకోవడం, ఈ ఏదైతే ప్రయాణికులు నిద్రమత్తులో లేకపోవడం తోటే పెను ప్రమాదం, ప్రాణ నష్టం జరగలేదని మాత్రం చెప్పవచ్చు. అక్కడికి మంటలు అంటుకున్న తర్వాత ప్రయాణికులంతా కిందికి దిగిన తర్వాత ఇటు పోలీసులకి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ ని అక్కడికి పంపించే సమయంకే అప్పటికే బస్సు పూర్తిగా ఖాళీ బూడిదైన పరిస్థితి ఉంది. ఈ సమయంలో కేవలం ప్రయాణికులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. వారి సామాగ్రి అంతా కూడా దగ్ధం కావడం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పడం జరిగింది. ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారందరినీ కూడా మరో బస్సు అరేంజ్ చేసి పంపించడం జరిగింది. అయితే వరుసగా ఈ బస్సు ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలైతే తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. కర్నూలు బస్సు ఘటనకు సంబంధించి 19 మంది ఏదైతే సజీవ సమాధి కావడం జరిగింది. తర్వాత
ఇటు తాండూరుకు సంబంధించి కూడా బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం కూడా ఒక కలకలం రేపుతుంది. మళ్ళీ ఈ రోజు ఈ బస్సు ప్రమాదం మంటలు అంటుకొని బస్సు పూర్తిగా దగ్ధం కావడం, బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి సురక్షితంగా బయటపడడం, అది కూడా నిద్ర మత్తులో ఉండకుండా మెలకువతోటి ఉండడంతో వీళ్ళంతా కూడా ఒకరు ప్రయాణికులు చూసి అందరినీ ముందు ఉన్నటువంటి ప్రయాణికులు పొగలను గమనించి డ్రైవర్ ని అప్రమత్తం చేయడం, ఈ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా వెంటనే మంటలు అంటుకుంటున్నాయి అందరూ దిగండి అని చెప్పి కొంతమంది ప్రయాణికులు అందరినీ కూడా వెనుక ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందికి దింపడం తోటి ప్రాణ నష్టం తప్పిందని మాత్రం చెప్పవచ్చు. మొత్తానికి ఈ ఘటనతోటి కొంత బస్సులో ప్రయాణాలంటే మాత్రం భయపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి అది కూడా ఫిట్నెస్ లేదు అనేది కూడా తెలుస్తుంది. కేవలం ఈ ప్రమాదాలు జరిగిన అంటే ప్రైవేట్ ట్రావెల్స్ లో తరచూ ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, ఫిట్నెస్ కు సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అనే విమర్శలు కూడా వస్తున్నాయి కదా, దీనికి సంబంధించి అధికారులు స్పందించారా? సందీప్, వాస్తవంగా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రమాదం జరిగిన తర్వాత 1-2 రోజులు మాత్రమే ఆర్టీఐకి సంబంధించిన అధికారులు కానీ ఇతర ట్రావెల్స్ కు రోడ్డు రవాణాకు సంబంధించిన శాఖ అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ఎట్లాగూ ఈ ప్రమాదం జరిగిన సమయంలో తనిఖీలు నిర్వహిస్తారనే విషయం ట్రావెల్స్ ఏజెన్సీలకు సంబంధించినటువంటి వారికి కూడా సమాచారం వెళ్లడం, ఆ 2-3 రోజులు ఆ ట్రావెలింగ్ వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఇదే ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఫిట్నెస్ అనేది లేకుండా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఇంకో అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఏపీ వైపు దాదాపుగా కొన్ని వందల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మాత్రం ఎల్బీ నగర్ నుంచి దాదాపుగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వేల సంఖ్యలో కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో కనీసం ఆ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఉందా లేదా, ఆ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ కిట్లు ఉన్నాయా, ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటికి రావాలి అనే విషయం పైన కూడా ప్రయాణికులకు అవగాహన కల్పించడం కానీ బస్సుల ఫిట్నెస్ విషయంలో కానీ అధికారులు మాత్రం అలసత్వం వహిస్తారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఈ ప్రమాదాల విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు కావచ్చు, ఇతర వాహనాల ప్రమాదాలకు గురవుతున్న వాహనాలపై ఫిట్నెస్ లేని వాహనాల తనిఖీలు చేస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు అనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కానీ అధికారులు మాత్రం ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే స్పందిస్తారు. ఆ తర్వాత యథావిధిగా ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు ఫిట్నెస్ లేని బస్సులు కూడా ట్రావెలింగ్ చేస్తుంటాయి. వేల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వేల సంఖ్యలో రోజు ట్రావెల్ బస్సులు మాత్రం వేల సంఖ్యలో వెళ్తున్నా అవి ఫిట్నెస్ ఉన్నాయా లేవా అనే విషయం పైన మాత్రం తనిఖీలు చేసే సమయంలో ముందస్తు సమాచారంతో ఫిట్నెస్ లేని బస్సులన్నీ కూడా వేరే చోట పెట్టి ఆ 2-3 రోజులు ఆ ట్రావెలింగ్ అనేది నిలిపివేస్తారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా కూడా కొనసాగుతాయి. కాబట్టి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవడం, రోజువారీగా దాడులు నిర్వహించడం, ఏదైతే చెకింగ్ సంబంధించి కూడా చేస్తే మాత్రం ఇలాంటి ప్రమాదాలకు సంబంధించి ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తే మాత్రం ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ విషయం పైన అధికారులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ బస్సు కూడా ట్రావెల్స్ కు సంబంధించి విహారీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సుగా గుర్తించారు. ఈ విహారీ ట్రావెల్స్ సంబంధించి బస్సు ఫిట్నెస్ లేదనేది కూడా తెలుస్తుంది. దానికోసమే ముందు భాగంలో ఏదైతే బస్సు సంబంధించి దేనికైనా యాక్సిడెంట్ అంటే ఢీకొనడం గానీ అట్లాంటిది ఏది లేకుండానే కేవలం బస్సులోనే ఈ మంటలు రావడంతో ఈ బస్సు ఫిట్నెస్ లేదనేది మాత్రం పోలీసులు కూడా భావిస్తున్న సిచ్యువేషన్ లో దీనిపైన మరి చూడాలి అధికారులు, ఆర్టీఐ అధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటారా. ఈ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన దాదాపుగా 2000 ట్రావెల్ బస్సులు కూడా ట్రావెల్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తుంటారు. ఇటు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ కూడా దాదాపుగా వేల సంఖ్యలో ట్రావెల్ బస్సులు ట్రావెల్ చేస్తుంటాయి. కాబట్టి వీటిని తనిఖీ చేయాలనేది, ఫిట్నెస్ లేని బస్సులను తీసేయాలనేది మాత్రం ప్రజల నుంచి ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.
వాళ్ళు జాగ్రత్త పడతారు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఇదే ట్రావెల్ చేస్తున్నటువంటి బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఫిట్నెస్ అనేది లేకుండా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఇంకో అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఏపీ వైపు దాదాపుగా కొన్ని వందల ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మాత్రం ఎల్బీ నగర్ నుంచి దాదాపుగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వేల సంఖ్యలో కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ సమయంలో కనీసం ఆ బస్సులకు సంబంధించి ఫిట్నెస్ ఉందా లేదా, ఆ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ కిట్లు ఉన్నాయా, ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటికి రావాలనే విషయం పైన కూడా ప్రయాణికులకు అవగాహన కల్పించడం గానీ, బస్సుల ఫిట్నెస్ విషయంలో గానీ అధికారులు మాత్రం అలసత్వం వహిస్తారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఈ ప్రమాదాల విషయానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఈ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు కావచ్చు, ఇతర వాహనాల ప్రమాదాలకు గురవుతున్న వాహనాలపై ఫిట్నెస్ లేని వాహనాల తనిఖీలు చేస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు అనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. కానీ అధికారులు మాత్రం ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే స్పందిస్తారు. ఆ తర్వాత యథావిధిగా ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు, ఫిట్నెస్ లేని బస్సులు కూడా ట్రావెలింగ్ చేస్తుంటాయి. వేల సంఖ్యలో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వేల సంఖ్యలో రోజు ట్రావెల్ బస్సులు మాత్రం వేల సంఖ్యలో వెళ్తున్నా అవి ఫిట్నెస్ ఉన్నాయా లేవా అనే విషయం పైన మాత్రం తనిఖీలు చేసే సమయంలో ముందస్తు సమాచారంతో ఫిట్నెస్ లేని బస్సులన్నీ కూడా వేరే చోట పెట్టి 2-3 రోజులు ఆ ట్రావెలింగ్ అనేది నిలిపివేస్తారు. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా కూడా కొనసాగుతాయి. కాబట్టి వీటిపైన కఠిన చర్యలు తీసుకోవడం, రోజువారీగా దాడులు నిర్వహించడం, ఏదైతే చెకింగ్ సంబంధించి కూడా చేస్తే మాత్రం ఇలాంటి ప్రమాదాలకు సంబంధించి ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తే మాత్రం ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందనేది మాత్రం ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ విషయం పైన అధికారులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ బస్సు కూడా ట్రావెల్స్ కు సంబంధించి విహారీ ట్రావెల్ కు సంబంధించినటువంటి బస్సుగా గుర్తించారు. ఈ విహారీ ట్రావెల్ సంబంధించి బస్సు ఫిట్నెస్ లేదనేది కూడా తెలుస్తుంది. దానికోసమే ముందు భాగంలో ఏదైతే బస్సు సంబంధించి దేనికైనా యాక్సిడెంట్ అంటే ఢీకొనడం గానీ అట్లాంటిది ఏది లేకుండానే కేవలం బస్సులోనే ఈ మంటలు రావడంతో ఈ బస్సు ఫిట్నెస్ లేదనేది మాత్రం పోలీసులు కూడా భావిస్తున్న సిచ్యువేషన్ లో దీనిపైన మరి చూడాలి. అధికారులు, ఆర్టీఏ అధికారులు దీనిపైన చర్యలు తీసుకుంటారా? ఈ విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన దాదాపుగా 2000 ట్రావెల్ బస్సులు కూడా ట్రావెల్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తుంటారు. ఇటు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ కూడా దాదాపుగా వేల సంఖ్యలో ట్రావెల్ బస్సులు ట్రావెల్ చేస్తుంటాయి. కాబట్టి వీటిని తనిఖీ చేయాలనేది, ఫిట్నెస్ లేని బస్సులను తీసేయాలనేది మాత్రం ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ అయితే ఉంది. సందీప్, థ్యాంక్ యూ జానయ్య.